ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీ కుంతి మాధవ స్వామి దేవస్థానంలో ఉన్నామండి. మూల విరాటుని ఫోటోలు వీడియోలు తీయకూడదన్నారు, అందుకనే మండపం మాత్రమే చూపిస్తున్నాను. ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం అండి. ఈ దేవస్థానం ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి కుంతి మాధవ స్వామి అని చెప్తారు. ఈ కుంతి మాధవ స్వామి యొక్క ఆలయ ప్రాంగణం మండపం ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా ద్వాపర యుగంలో కుంతిమాత చేత అర్చించబడినటువంటి అర్చనా రూపం కుంతి మాధవ స్వామి అనే పేరుతో ఇక్కడ పిలుస్తారండి. ఈ కుంతి మాధవ ఆలయానికి చాలా విశిష్టమైన చరిత్ర ఉన్నది. ఆనాడు గోపీవల్లభుడు యదువంశ ద్వారకాధీశుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద మానవాకారంలో అవతరించినటువంటి వేళ ధర్మాన్ని నిలపటానికి మహానుభావుడు ఎన్ని విధాలుగా బోధలు చేశారు, అధర్మాన్ని నాశనం చేయటానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేశారో స్వయంగా మనం మహాభారత యుద్ధంలో చూస్తూ ఉంటాం. అటువంటి మహానుభావుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం అండి ఇది. ఇది పిఠాపురంలో నిర్మించినటువంటి ద్వాపర యుగం నాటి కుంతి మాధవ స్వామి అనే పేరుతో ఈనాటికి వర్ధిల్లుచున్నది. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. వాస్తవానికి ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయానికి కుంతిమాత ద్వాపర యుగంలో రావటం, శ్రీకృష్ణ భగవానుడే కుంతిమాతకి చెప్పి మరి ఆ వనవాసం అయిపోయిన తర్వాత వెళుతూ దారిలో ఇంకా మా కష్టాలు ఎంతకాలం ఉన్నవి, కష్టాలని ఈడేర్చవా స్వామి అని అంటే అక్కడ ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడినటువంటి విష్ణు ఆలయము, మాధవస్వామి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మీకున్నటువంటి కోరికలు చెప్పుకోండి, మీ కోరికలు నెరవేరుతాయని చెప్పిన మీదట ఇక్కడికి వచ్చి కుంతిమాత ఆ మాధవుణ్ణి సేవించినట్లుగా చెప్తారండి. అసలు హిస్టరీలోకి వెళ్తే అసలు ఈ దేవాలయాన్ని ఇంద్రుడు ఎందుకు ప్రతిష్ఠించవలసి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్థల పురాణంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక రోజున కైలాసంలో శ్రీకృష్ణ భగవానుడు కాదు, కైలాసంలో ఉండేది శివుడు అలాగే పార్వతీమాత హాయిగా సప్త ఋషుల్ని దగ్గర పెట్టుకుని కొలువు తీరి ఉన్నటువంటి సమయంలో అక్కడికి చిత్రకేతుడు అనేటటువంటి గంధర్వుడు గగన మార్గమున సంచరిస్తూ
కైలాసాన్ని పర్వతం మీదుగా వెళుతూ సప్తఋషి గణపరివేష్టితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఊరువులపై అంటే తొడలపై కూర్చుని ఉన్నటువంటి అమ్మవారు. ఆ పార్వతీమాతను చూసి మందహాసం చేశాడట. పార్వతీమాత అతను చూసి తల్లి సమానురాలైనటువంటి నన్నే చూసి పరిహాసం పొందుతావా చిత్రకేత, నువ్వు భూలోకంలో రాక్షసుడుగా జన్మించుగాక అని చెప్పేసి శపించడం మీదట ఆ చిత్రకేతుడు త్వష్ట ప్రజాపతికి హతాసుని అనేటటువంటి వారి యొక్క అనుగ్రహం వలన వృత్రాసుడు అనే పేరున ఆయన భూలోకంలో వృత్రాసుడుగా రాక్షసుడుగా మరి జన్మ తీసుకుంటాం. రాక్షస బుద్ధితో చాలామందిని హింసలకు పాలు చేయటం ఇలాంటివి జరుగుతున్నటువంటి క్రమంలో ఈ చిత్రకేతుడే వృత్రాసుడు చాలా బలపరాక్రమం కలిగినటువంటి వాడు, సంపన్నుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ విషయం తెలిసి ఇంద్రుడికి భయం పట్టుకుంటుంది. ఇంద్రుడు దేవతలకి అధిపతి కదా, ఆయనకి ఎంతసేపు రాక్షసులంటే భయం. ఆయన పదవికి ఎక్కడ ఎసరగలుగుతుందో అని చెప్పేసి ఏదేమైనా సరే ఆ రాక్షసుడిని చంపి తన ఇంద్ర పదవిని కాపాడుకోవాలనే ఉద్దేశం అవనేయండి, ప్రజల నుంచి వచ్చిన విన్నపాల వలన అవనేయండి, ఆ చిత్రకేతుడు అనేటటువంటి వృత్రాసుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడానికి ఆయన ఈ దదీచి అనేటటువంటి మహర్షిని ఆశ్రయించి ఆయన యొక్క హస్తికులతో తయారు చేసినటువంటి వజ్రాయుధం ద్వారా సంహరిస్తాడనమాట. ఆ సంహరించినటువంటి క్రమంలో తనకు కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక అన్ని పోగొట్టుకుంటానికి, ఆ నివృత్తి చేసుకుంటానికి దేవేంద్రుడు 5 చోట్ల పంచమాధవులు అనేటటువంటి పేరుతో విష్ణువుని పంచమాధవులుగా భారతదేశంలో 5 గొప్ప క్షేత్రాలుగా ఆయన స్థాపించాడని చెప్పేటటువంటి మాట కూడా చెప్తుంటారండి. అందులో ఒకటి కాశీలో ఉన్నటువంటి శ్రీ బిందుమాధవ స్వామి, 2 ప్రయాగ శ్రీ వేణుమాధవ స్వామి, 3 కేరళలో పద్మనాభం సుందర మాధవ స్వామి అని, 4 పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి అని, 5 రామేశ్వరం శ్రీ సేతు మాధవ స్వామి అని, ఇట్లా ఆ సమయంలో 5 చోట్ల ఆయన చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయం. ఇటువంటి ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నామన్నమాట. ఈ 5 ఆలయాలు కూడా మాధవస్వామి అనే పేరుతో బిందు మాధవ స్వామి అని రకరకాల. ఈ 5 మాధవుల స్వాముల్ని 5 చోట్ల ప్రతిష్ఠించడానికి ఇంద్రుని ప్రోద్బలంతో సంకల్పంతో జరిగినట్లుగా చెప్తారు. మరి ఆ కాలంలో పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడో ఇక్కడ మాత్రం ఒక క్షేత్రం వెలిసింది. అటువంటి క్షేత్రంలో మనం ఉన్నామండి. దీన్నే కుంతి మాధవ స్వామి అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే మూల విరాట్టుగా, అదిగో విష్ణు భగవానుడే, ఇట్లాగా ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మాధవస్వామి. ఇటువంటి ద్వారకాధీశుడు, ఇటువంటి మాధవుడు ఇదిగో ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నాడు. ఈయన కృతయుగాన సురాధిపతికి స్వరాజ్యము సంగిన మాధవ స్వామి ఇతడే. త్రేతాయుగంబున శ్రీరామరాజ్యాన
నోమిన మాధవస్వామి ఇతడే. ద్వాపరంబున కుంతి పాపలన్ రాజ్యాన బరసిన మాధవస్వామి ఇతడే. కలియుగాన ప్రణాళికల నల్లు ప్రజలకెల్ల ప్రత్యక్ష మాధవస్వామి ఇతడే. ఇట్టి మూర్తిని సేవించునట్టి నరులు ఇష్ట సంపన్నులై సంతుష్టి చెందురు. ఇష్ట సంపద్ సమృద్ధి సంతుష్టి జలగి భారతీయ స్వరాజ్య వైభములందు మహిని వినుతిగాంత్రు యంత్ర మహిమ చేత. కృష్ణ మాధవ యాదవ. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.